హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను ఇదిగోండి పొనగంటి కూర హార్వెస్ట్ చేస్తున్నాను. మొత్తం ఇవన్నీ కాడలు మొత్తం కట్ చేసేసి బాగోలేని ఆకంతా తీసేస్తాను. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇదిగోండి ఇంకా హార్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా, ఇటు సైడ్ అంతా ఇంకా ఉంది. చూస్తున్నారా, కాడలకే నేను టబ్బులో మొదలకే కట్ చేసేస్తున్నాను. అంతా ఖాళీ చేసేస్తాను. ఇదిగోండి ప్లేట్లో చూడండి, ఇంత ఆకు వచ్చిందనమాట. చూస్తున్నారు కదా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇదిగోండి ఇవాళ పొనగంటి కూర హార్వెస్ట్ చేశాను అనమాట. టబ్బు మొత్తం అయితే ఖాళీ చేసేసాను. ఒక ప్లేట్ నిండా ఇంత ఆకు వచ్చింది. చెప్పాను కదా, లాస్ట్ టైం కూడా చెప్పాను, ఆకు కొంచెం పురుగు పట్టింది కదా. అలాంటి ఆకంతా తీసేసి ఫ్రెష్గా కూడా ఉంది ఆకు. బాగున్న ఆకంతా ఇవాళ పప్పులోకి వేస్తున్నాను అనమాట. అయితే ఈ కాడలు అయితే మనకు అవసరం లేదు, ఆకులు వేసుకుంటే చాలు. కాడలు మళ్ళీ రీగ్రో అవుతాయి అనమాట. అయినా చూపిస్తా చూడండి టబ్ ఒకసారి. చూసారా, టబ్బు మొత్తం ఖాళీ అయిపోయింది. ఇది మళ్ళీ ఒక 1 వీక్ 10 డేస్కి మొత్తం గ్రో అయిపోతుంది అనమాట. ఇవాళ హార్వెస్ట్ చేసిన పొనగంటి కూర ఇకపోయి ఇదంతా నీట్గా చేసేసి ఇక పప్పులోకి వేయడమే ఉందన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదిగోండి పొనగంటి కూర మనం హార్వెస్ట్ చేసాం ఇవాళ. ఇదిగో ఇంత కాడలు వచ్చాయన్నమాట, వేస్ట్. ఇదిగోండి అంత ఆకు కట్ చేస్తే ఇదిగో ఈ ప్లేట్లో చూస్తున్నారు కదా, ఈ ఆకు వచ్చింది. ఇప్పుడు దీన్ని నీట్గా కడిగేసి పప్పులోకి వేస్తా. ఇదిగో చూస్తున్నారు కదా, పొనగంటి కూరని సాల్ట్ వాటర్లో ఒక 2 to 3 టైమ్స్ కడిగేస్తాను నీట్గా. చూస్తున్నారు కదా, ఆకుని ఒక 3 టైమ్స్ నీట్గా కడిగాను అనమాట. మనం పెంచిందే కాబట్టి నీట్గా ఉంటుంది ఆకు. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ పప్పు ఉడికిపోయిందనమాట. ఇదిగో ఆకు వేసేస్తున్నాను. ఈ ఆకు ఉడికించేసి ఇంకా రుద్దేస్తే సరిపోతుంది. ఆల్రెడీ పోపు కూడా పెట్టేశాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పప్పు పొనగంటి కూర పప్పు అనమాట. మన టబ్బులో పెరిగింది, మనం పెంచుకునే పొనగంటి కూర అనమాట. చూస్తున్నారా, ఇంకా ఉడకాలి ఆకు. చూస్తున్నారు కదా, పప్పు ఉడికిపోయింది, అలాగే పొనగంటి కూర కూడా ఉడికిపోయింది. ఇదిగో పప్పు గుత్తితో పప్పు రుద్దుతున్నాను అనమాట. ఆల్రెడీ పోపు పెట్టేశాను, పప్పు అయితే రెడీ అయిపోయింది. అన్నట్టు ఇవాళ సండే కదా, సండే స్పెషల్ ఫిష్ ఫ్రై అనమాట. చాలా రేర్గా తింటాము మేము ఫిష్, బట్ ఇవాళ తీసుకొచ్చాను అనమాట. ఫిష్ ఆరోగ్యానికి చాలా మంచిదండి. చికెన్, మటన్ వీటన్నిటికంటే కూడా ఫిష్ చాలా మంచిది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయన్నమాట. ఒమేగా 3 వల్ల మనకి హార్ట్కి చాలా మంచిది. ఇదిగోండి మసాలా పెట్టేశాను అనమాట. మసాలా పెట్టి కూడా ఒక 2 అవర్స్ అలా వదిలేసాను అనమాట. ఇదిగోండి ఇక ఆ వేడి నూనెలో వేయటమే అనమాట. ఇదిగో వేసేస్తున్నాను, ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఫిష్ పులుసు అది పెట్టట్లేదు, ఓన్లీ ఫిష్ ఫ్రై చేస్తున్నాను అనమాట. ఫిష్ని హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో నిదానంగా కుక్ చేయాలి. ఒక 10 మినిట్స్ అలా పడుతుంది. ఒక 10 మినిట్స్లో మంచిగా కుక్ అవుతుంది అనమాట. కానీ చాలా డెలికేట్గా ఉంటుంది ఫిష్. కాస్త అటు ఇటు చేసినా కూడా ఫిష్ విరిగిపోతుంది అనమాట. ఆల్రెడీ ఒక పీస్ కాస్త విరిగింది, అది చూస్తున్నారు కదా, అదిగో అది కాస్త విరిగిందనమాట. ఫిష్ చాలా డెలికేట్గా ఉంటుంది కదా, చాలా జాగ్రత్తగా తీయాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా తీసినప్పటికీ కూడా ఒక ముక్క అయితే కాస్త విరిగింది. ఇదిగో చూస్తున్నారు కదా, మొత్తానికి ఈ 4 పీసులు వేగిపోయాయి. ఇలా తీసేసాను అనమాట ప్లేట్లోకి. ఇవి తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకో 4 పీసెస్, మళ్ళీ ఇంకో వాయి మళ్ళీ ఇంకో 2 టైమ్స్ వేసాను అనమాట. మొత్తం ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇక తినటానికి రెడీ అనమాట. చాలా కాలం తర్వాత ఫిష్ తింటున్నాము, అది కూడా ఇంట్లో చేసుకొని. బయట కూడా అసలు తినంలేండి ఫిష్ అయితే. ఇదిగోండి ఇలా మొత్తానికి ఫిష్ ఫ్రై అయితే యమ్మీగా టేస్టీగా రెడీ అయిపోయింది. ఇక మొత్తానికి తినడానికి అన్నీ సర్దేసుకున్నాం అనమాట. ఇవాళ సండే స్పెషల్ అనమాట ఇది. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా ఇంట్లో సండే స్పెషల్ ఫిష్ ఫ్రై, పొనగంటి కూర పప్పుచారు, చికెన్ పచ్చడి, వైట్ రైస్. చూస్తున్నారా, ఇదే ఇవాళ మా ఇంట్లో సండే స్పెషల్ అనమాట. మీరు భోంచేసారా? ఇదిగోండి మొన్న చేశాను కదా చికెన్ పచ్చడి, అప్పుడే అయిపోయింది ఆల్మోస్ట్. చాలా డిమాండ్ అనమాట ఇంట్లో చికెన్ పచ్చడికి. ఇదిగోండి ఇవాళ ఫిష్ ఫ్రై అనమాట. ఎలా ఉంది? టేస్ట్ మాత్రం సూపర్ అదిరిపోయింది. చూస్తున్నారా ఎంత బాగుందో, పర్ఫెక్ట్గా కుక్ అయింది. టేస్ట్ కూడా అదిరిపోయింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది.
చాలా కాలం తర్వాత చేసినా కూడా ఫిష్ ఫ్రై చాలా బాగా చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్లే ఛానల్ నిలబడుతుంది. ప్లీజ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.